తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటుడిగా కెరీర్ను ప్రారంభించాడతడు. హాస్యాన్ని, విలనిజాన్ని ప్రదర్శించే పాత్రలు చేస్తూ పర్వాలేదనిపించాడు. దాంతో తృప్తి చెందలేదు. డైరెక్టర్గా మారాడు. తనదైన శైలిలో హాస్య కథా చిత్రాలను రూపొందిస్తూ నిలదొక్కున్నాడు. విలక్షణ చిత్రాల దర్శకుడిగా మారాడు. అతడు మరెవరో కాదు, రవిబాబు. సినిమాకు ప్రత్యేకతను చూపించే ఈ దర్శకుడి స్టైలే వేరు. My name is James. Don't play games. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్. కాల్ లేనోడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్ళతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్ తో. ఓకే, నువ్వు అర్జెంట్ గా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా, ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులు అయితేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేదు. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. అల్లరి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రవిబాబు. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు సైతం ఇలాంటి కథతోనే మరో విజయాన్ని ఈ దర్శకుడి ఖాతాలో వేసింది. ఈ సమయంలో రవిబాబుకు అగ్ర కథానాయకులతో అవకాశాలు వచ్చాయి. అప్పటికే మంచి విజయాలతో కెరీర్ సాగిస్తున్న తరుణ్ని సోగ్గాడిగా మార్చి ఆకట్టుకోలేకపోయాడు. తర్వాత పార్టీ చేద్దామని చూసినా ప్రేక్షకులు తిరస్కరించారు. సరిగ్గా అదే సమయంలో రవిబాబులోని విలక్షణ దర్శకుడు బయటకు వచ్చాడు. అనసూయతో మంచి స్క్రీన్ ప్లే రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కంగారు పడు, మన పెళ్లి అయ్యేదాకా నిన్నేం చేయను, ఓకే? ఈరోజు అంకాలమ్మ గుడికి వెళ్ళాను. ఆ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఒరే పిచ్చి సన్నాసి, ఏడాదికి ఒక్కసారి అక్షయ తృతీయ వస్తుందిరా, ఆ రోజు తప్పకుండా పూజని పెళ్లి చేసుకో, జన్మ జన్మలకి భార్యాభర్తలుగా పుడతారన్న. మన కోసం అన్నీ కొన్నాను. నీకు తాళిబొట్టు, మన పట్టు బట్టలు. చెప్పడానికి సిగ్గేస్తుంది. మన హనీమూన్ టికెట్స్ కూడా బుక్ చేసి. తనకు గతంలో మంచి విజయాలిచ్చిన ప్రేమ కథతో నచ్చావులే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేక్షకామోదం సంపాదించుకున్నాడు. అనంతరం భూమిక ప్రధాన పాత్రలో తారకరత్నలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ అమరావతి తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రవిబాబు చిత్రాలు దీన్నో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎన్ని కొండలు ఎక్కావు? 9. ఎన్ని వాగులు దాటావు? 9. ఎంతమంది పిల్లలు పట్టుకున్నావు? 9. మరి 10వ కొండెక్కి 10వాన్ని పట్టుకోవాలంటే ఆ కొండ చాలా పెద్దది కదా. అవును. ఇది 10 ముద్దలు తిన్నావనుకో, నీకు బోల్డ్ అంత బలం వచ్చి 10 అడుగుల పెద్ద కొండను ఎక్కేసి పని పట్టేసుకోవచ్చు. ఓకే. 7వ ముద్ద. మనసారా చిత్రంతో పర్వాలేదనిపించిన ఈ దర్శకుడు ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నువ్విలాతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా కెరీర్ లో ఎత్తుపల్లాలు చవిచూస్తూ ముందుకు పోతున్న ఈ దర్శకుడు నిరంతరం కొత్తదనం కోసం తప్పిస్తుంటాడు. టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ది ఓ విభిన్న శైలి. మూస ధోరణిలో కొట్టుకుపోకుండా ప్రయోగాలు చేయడం ఈ దర్శకుడి నైజం. అదే రవిబాబు సక్సెస్ ఫార్ములా. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై